యేసయ్య ఏం తగ్గించుకున్నాడు, ఎందుకు తగ్గించుకున్నాడు అనే దానికి కొంచెం మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. మన దేవుడు త్రిత్వం అంటే తెలుసు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు కూడా దేవుడు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. అయితే పరలోకంలో ఒకసారి కమిటీ మీటింగ్ జరుగుతుంది. కమిటీ మీటింగ్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. మాటల్లో వచ్చింది, అరే మనుషులంతా గలీజ్ అయిపోయారు, మనుషులు పాపం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు అయిపోయారు, మన పరిశుద్ధత్వం వాళ్ళు చూస్తే కనుక నాశనం చేయాలి, మనకి ప్రేమ ఉన్నది, వాళ్ళు రక్షించాలి, ఇది ఎట్లా అని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే మధ్యలో యేసయ్య ఎత్తాడు. ఎత్తిదే ఏమన్నాడంటే, యేసయ్య నేనున్నాను కదా, నన్ను పంపియండి, నేను చూసుకుంటా అని అన్నాడు. ఇది జరిగింది. మీరు అనొచ్చు, సార్ ఇది మీకు ఎప్పుడు తెలుసు సార్, మీకు ఏమన్నా దేవుడు దర్శనం ఇచ్చాడా అని మీరు నన్ను అడిగితే నాకు అంత లేదు, దర్శనం ఏమి ఇవ్వలేదు. మరి ఎక్కడుందంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. ఎవరు పంపుతాను, ఎవరు వెళ్తారు నా పక్షాన అని అంటే యేసయ్య నేను వెళ్తానులే అని అన్నాడు. అర్థమైందా? అంటే యేసయ్య ఏమన్నాడంటే నేను భూలోకంలోకి వెళ్ళి భూలోకంలో మానవుడికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి నేను వస్తాను అని అన్నాడు. అర్థమైందా? దేవుడు పరలోకంలో ఉంటాడు, ఆయన అనంతుడు, పరిశుద్ధుడు, అవునా కదా? పరిశుద్ధమైనటువంటి దేవుడు మన దగ్గరకు వస్తే మనం బాగున్నా అని అంటాం. మనం అసలు నేను ఒక్క మాట ఫ్రాంక్గా అడుగుతాను, పరిశుద్ధ దేవుడు ఇక్కడికి వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు? అబద్ధం ఆడకుండా చెప్పాలి, ఉరికి పారిపోతారు అంతే. కరెక్టే చెప్పండి వారు, కరెక్ట్ చెప్పు, మా దేవుడు వచ్చిండ్రా బాబు, ఎందుకు వచ్చిందిరా బాబు అని పారిపోతారు. ఇది చేసేది. పరిశుద్ధ దేవుడు అంటే ఎవరికైనా భయమే. అయితే ఏమంటాడంటే, నేను దేవుడిలాగా వెళ్తే వాళ్ళు టెన్షన్ పడతారు, వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వదు, నేను మనిషిలాగే వెళ్తా అన్నాడు. అంటే యేసయ్య దేవుడిగా ఉండేవాడు ఏమయ్యాడు? మనిషి అయ్యాడు. అదే 6వ వచనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి. ఆయన దేవుడు, కానీ ఈ లోకంలోకి ఎలాగొచ్చాడు చెప్పండి నాకు? మనిషిలాగా వచ్చాడు. అయితే యేసయ్య దేవుడు, కానీ మనిషిలాగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మనిషి అయ్యాడు. మనిషి అవ్వటం అని అంటే ఏంటి తెలుసా? నువ్వు నేను పడిన ప్రతి బాధను ఆయన పడ్డాడు. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలోకి మనిషిగా రావాలి. మనిషి ఎవరికి పుడతాడు? మనిషికే పుట్టాలా, అవునా కదా? మనిషికే పుట్టాలా? ఆయన ఈ లోకంలోకి దేవుడిగా రావాలంటే దేవుడికే పుట్టాలా? అబ్బా ఇది ఎట్లాగా? మనిషికే పుట్టాలంటున్నావు, దేవుడికే పుట్టాలంటున్నావు, ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది అంటే కన్యకు పుడితేనే సాధ్యం అవుతుంది. ఆమేన్. ఓకే, కన్యకు పుట్టాలా, కుటుంబంలో పుట్టాలా? ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? యూదా సంస్కృతిలో ఒక్కచోటే సాధ్యం అవుతుంది. ఏ అనంటే యూదా సంస్కృతిలో పెళ్లికి 3 ఉంటాయి. మొదటిదేమో నిశ్చితార్థం, రెండోదేమో ప్రధానం, మూడోదేమో పెళ్లి. మనకు కూడా అదే. యూదులకు అట్లా కాదు. ప్రధానం అవ్వంగానే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అంటారు. భార్యాభర్తలకు అన్ని పనులు చేయొచ్చు, కలిసి జీవిస్తారు, అన్నీ చేస్తారు. ఒక్క పని మాత్రం చేయొద్దు. ఏంటంటే వాళ్ళు